ఈరోజు మన అంజన్న గారి అంజన్న అంటే హనుమంతరావు అంటే ఎవరికి తెలియదు, నిక్ నేమ్ అంజన్న గారి బర్త్డే 65వ సంవత్సరం వెళ్ళి 66లో పడ్డది. ఈరోజు మన అందరి సమక్షంలో జరుపుకున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి బర్త్డేలు ఫంక్షన్లు ఏవైనా కానీ మన రగన్న పుణ్యమే. ఎందుకంటే మన ఇంతమంది సభ్యులలో నెలకొకటి జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు జరిగినందుకు అందరం హ్యాపీగా ఒక కుటుంబంలో పండుగ అందరూ కలిసి ఉంటామో ఆ పండుగ వాతావరణం మనకి ఈరోజు ఏర్పడుతుంది. కాబట్టి మనకు ఆయుష్ కూడా నేను అనుకుంటా 12 నెలలు 13 నెలలు బతుకున్నాం కావచ్చు రగన్న చేయబట్టి. కాబట్టి ఎప్పుడు ఇలాగనే బర్త్డేలు అందరు కలిసి చూస్తుండగా సంవత్సరం గడిచింది. అడిగాను మొన్న నిన్న రాత్రి చూసినామన్నా మన ఇంట్లో ఇప్పుడే అట్లయితే. ఇక అంజన్న అంటే అజాత శత్రువు. అంజన్నకు ఎవ్వరు కూడా కోపం లేదు, ఎవరు కూడా వీరి మీద కోపం లేదు. మనిషి అన్నందుకు ఒక్కరికో ఇద్దరికో మన మీద కోపాలు అందరికి ఉంటాయి, కానీ వారికి మాత్రము ఒక్కరు కూడా చిన్న పెద్ద అందరితో సమానంగా ఉంటారు. కాబట్టి అదే వారికి దేవుడిచ్చిన వరము, వారి అదృష్టము. మన స్టేట్ ప్రెసిడెంట్ సీడ్స్ ప్రెసిడెంట్ ఉండే అప్పుడు కూడా చాలా మంది పనిచేసి ఇప్పుడు కూడా ఉన్నారా, ఆంధ్రపై తెలంగాణ కూడా చాలా సంతోషం. ఇంకా తెలంగాణలో కూడా ఉన్నారంటే ఎంత ఓపిక వారికి, తిరుగుడు కూడా చాలా అభినందనీయం. ఇకపోతే వారి ఆప్యాయత ప్రేమ అందరికి తెలుసు, పనులు కూడా తెలుసు. దేవేంద్రరావు గారు వీరి సొంత బావ. మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కానీ, డైరెక్టర్ ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యే అప్పుడు కానీ, ఎప్పుడైనా కానీ ప్రతిసారి ఎలక్షన్ క్యాంపస్ ముందట ఉండి అందరు రథం నడిపించి చాలా బ్రహ్మాండంగా చేసేవారు. అందరికి ఏ పదవి ఉన్నా ఏ ఆపద ఉన్నా టక్కన వస్తారు. అందులో నేను కొన్ని అంజనాకి ఇట్లా అనగానే ఒక పని వచ్చి నాకు టక్కన చేసి పెట్టారు. వారికి మీ అందరి తరఫున వారికి ఇప్పుడు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇలాగే మళ్ళీ కలుస్తామని చెప్పి అందరూ కోరుకుంటున్నాను.